నేను ఇంట్రెస్టింగ్ వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే ట్రోల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో సారాంశం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి వీడియో అది. ఆ వయసు, ఆ వీడియోలో ఉన్న వాళ్ళ వయసు మినిమం 50 ఏళ్ల పైనే ఉంది. వాళ్ళందరూ చిన్ననాడు ఎవరైతే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించిండ్రో ఆ ప్రిన్సిపాల్ దగ్గర బెత్తం దెబ్బలు తింటున్నటువంటి వీడియో చాలా క్యూట్గా ఉంది. ఆ ఏజ్లో ఆ దెబ్బలు తినటోళ్ళ దాంట్లో ప్రిన్సిపాల్ ఉన్నారంట, డాక్టర్లు ఉన్నారంట, ఎడ్యుకేషనలిస్టులు ఉన్నారంట, పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళు ఉన్నారంట. ఆ ప్రిన్సిపాల్ దగ్గర బెత్తం దెబ్బలు తింటూ ఆనాటి తీపి గుర్తులను గుర్తు తీసుకుంటున్నటువంటి ఆ సంఘటన సంబంధించినటువంటి వీడియో. అంటే నేను అది అనుకుంటున్నా రీయూనియన్ ఉన్నట్టుంది. ఆ రీయూనియన్లో ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళేసి తను ఆ రోజు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఆ రోజు మా సారు కొట్టినటువంటి బెత్తం దెబ్బలే ఈరోజు మా జీవితాలను నిలబెట్టినాయి. ఈరోజు మేము ఇంత ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఆనాడు మా సారు నేర్పించినటువంటి, మా గురువు నేర్పించినటువంటి మార్గదర్శకమే ఈరోజు మమ్మల్ని నిలబెట్టింది అన్నటువంటి దాంతోపాటు ఆనాటి తీపి గుర్తులు. ఎందుకంటే ఈ రోజు అంటే మనం టీచర్ స్టూడెంట్ కొట్టిందంటే కేసులు అంటున్నాం, ధర్నాలు అంటున్నాం, పెద్ద లొల్లులు చేస్తున్నాం. కానీ ఆనాడు టీచర్లు అయితే బెత్తం దెబ్బలు అయితే వెరీ కామన్. రోజు మేము చిన్న ఉన్నప్పుడు కూడా చూస్తుండే. మా తండ్రుల జనరేషన్, మా తాతల జనరేషన్ కాకుండా మా జనరేషన్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లా పట్టుకుంటుండే. మా దగ్గర మల్లారెడ్డి సారు, మోహన్ రెడ్డి సార్ అని ఉంటుండే. ఇట్లా పట్టుకొని వాయిల్ బరువులు పట్టుకొని సప్పరిస్తుండ్రు. కానీ ఆ కొట్టిన మళ్ళీ 10 నిమిషాల తర్వాత దగ్గర గుంజుకునేటువంటిది మోహన్ రెడ్డి సార్ అనేట ఆయన ఉంటుండే. ఆయన తబలిస్ట్, ఆయన తబలా వాయిస్తుంటే అసలు ఇట్లా తన్మయంతో మునిగిపోయేటోళ్ళం. ఆ సార్ అంటే అంత భక్తి ఉంటుండే, ఎట్ ద సేమ్ టైం భయం కూడా ఉంటుండే. ఇంకోటి ఆయన వస్తున్నాడంటే గడగడలు ఆడుతుండే. మల్లారెడ్డి సార్ అనేట ఆయన కూడా సబ్జెక్టు మస్తు చెప్తుండే, కానీ తప్పు చేస్తే మాత్రం మస్తు భయపడుతుండే. ఇక స్కూల్కి రాని పిల్లల్ని కొట్టుకుంటుండే, వాళ్ళు ప్యాంపర్ చేస్తుండే. స్కూల్కి ఎందుకు రావాలని చెప్పేసి ఆ రోజుల్లోనే పాటలతోటి ఆటలతోటి చదువు చెప్తుండే. సో అట్లాంటి టీచర్లు ఈరోజు మనకైతే, ఎందుకంటే ఆ రోజు నిస్వార్థంగా టీచింగ్ జాబ్ చేస్తుండే. ఎందుకంటే ఈరోజు నా చిన్నతనంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి మోహన్ రెడ్డి సార్ని, మల్లారెడ్డి సార్ని, అంటే చాలామంది మన జీవితంలో ఇప్పటివరకు చాలామంది గురువులు మనకు ఈ స్థాయి రావడానికి సహకరించుంటారు. కానీ ఆ చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కొట్టిన దెబ్బలు గుర్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆనాడు చెప్పినటువంటి పాఠాలు గుర్తున్నాయి. అట్లాంటి సంఘటన తమిళనాడులో ఆనాడు జరిగినటువంటి ఘటనని గుర్తు చేసుకొని వాళ్ళైతే ఇక్కడ చూడొచ్చు. ఆ సార్ తోటి ప్రిన్సిపాల్ చేత బెత్తం దెబ్బలు తిన్నటువంటి దాంట్లో ఆ దెబ్బలు తిన్నోళ్ళలో కలెక్టర్లు ఉన్నారంట, పోలీస్ అధికారులు ఉన్నారంట, వైద్యులు ఉన్నారంట, న్యాయవాదులు ఉన్నారంట, ప్రధానోపాధ్యాయులు ఉన్నారంట, వ్యాపారవేత్తలు ఉన్నారంట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ ఏజ్లోను కూడా 50-60 ఏళ్ళ ఏజ్లో కూడా స్కూల్ డ్రెస్ను, స్కూల్ యూనిఫామ్ను ధరించి ప్రిన్సిపాల్ చేత బెత్తం దెబ్బలు తింటూ ఆనందపడ్డారు. అంతేగాక ప్రిన్సిపాల్ వారిని కొట్టేటప్పుడు చిన్నపిల్లల్లాగా అల్లరి చేశారు అన్నటువంటిది. అంటే ఇట్లా ఉడుతుంటే వెనకల ఉడుతుంటే అబ్బా అబ్బా అని అరుచుకుంటా, అంటే చిన్నప్పుడు మనం ఎట్లయితే సారు కొట్టడానికి వస్తే ఇట్లా తప్పించుకోవడానికి ట్రై చేసినట్టు, లేకపోతే దెబ్బ తింటున్నప్పుడు భయపడుతున్నట్టు, బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తాం కదా, వాళ్ళు మళ్ళీ చిన్ననాటి గుర్తులను అయితే చేసుకున్నారు. ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. చాలా క్యూట్గా ఉంది అది.